జాగ్రత్తగా మసలుకునే ప్రయత్నం చేయండి. సేఫెస్ట్ పొజిషన్స్కి వెళ్ళిపోండి. అంటే లోతట్టు ప్రాంత ప్రజలు వర్షాలు వస్తే కనుక మునిగిపోతుంది అనుకున్న ప్రాంతాలు ఉన్నవాళ్ళు కాబట్టి దయచేసి సాధారణంగా తుఫాను కేంద్రాలు అంటూ ఉంటారు, లేకపోతే సురక్షిత ప్రాంతాలు అంటూ ఉంటారు, వాటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది, నెల్లూరులో వర్షం స్టార్ట్ అయిందని చెప్పి. కొంతమంది ఇలా వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళు చెప్తున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు ఒక్కసారి మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా దిత్వా తుఫాను, శ్రీలంకలో బీభత్సం సృష్టించిన దిత్వా తుఫాను ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ తీరానికి చాలా దగ్గరకు వచ్చేస్తుందని ప్రభావం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది మ్యాప్ లో మీరు చూడొచ్చు. ఇటు సూర్యలంక, చీరాల, అలాగే కడవకూడూరు, పెదగంజాం, దాంతోపాటు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇది 3వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. సో ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోతున్న సందర్భం ఉంది. ప్రస్తుతం 29వ తారీఖు నుంచి మాట్లాడుకుంటున్న పక్షంలో ప్రస్తుతం మ్యాప్లో మీరు చూడొచ్చు. ఇదిగోండి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వర్షాలు పడుతున్న సందర్భం. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. నేను కాస్త జూమ్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి తీరానికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. ఆ విషయాలు మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద తమిళనాడుకి చేరుకుంది, నాగపట్నానికి చేరుకుంది, పుదుచ్చేరి. ఇప్పుడు ఈ ప్రాంతాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పిన ఆ ట్వీట్ ని నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఇదే ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పిన ఆ మాటలు. ఇదిగో నైరుతి బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుఫాను గడిచిన 6 గంటలకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతోందని చెప్పి విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇదిగోండి తమిళనాడుకు పుదుచ్చేరికి తీర ప్రాంతం నుంచి నైరుతి బంగాళాఖాతం వైపు శనివారం అర్ధరాత్రి నాటికి 60 కిలోమీటర్లు చాలా దగ్గరకు వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు అర్ధరాత్రి నాటికి 60 కిలోమీటర్లు, రేపు ఉదయానికి 50 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్లకు మినిమం అంటూ కూడా దూరంలో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని చెప్పి వివరిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ కూడా హెచ్చరిస్తున్న క్రమం. దీంతో పాటు ఇంకా ఏముంటుందో మీరు చూస్తే కనుక కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. అంటే ఏమైనా విపత్తులు లాంటివి తలెత్తితే, అంటే ఇప్పుడు వరదలు వచ్చాయి, అటువంటి పరిస్థితులు తలెత్తితే కనుక వెంటనే ఆదుకోవాల్సిన సంస్థ ముందుగానే హెచ్చరిస్తోంది. ఇక్కడంటే అర్థం చేసుకోవచ్చు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరుగుతుందని కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ మూమెంట్లో ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నేరుగా నేను ఆ మ్యాప్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి సుడిగుండల్లా గింగిరాలు కొట్టుకుంటూ వస్తున్న ఆ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు గమనిస్తే కనుక పూర్తి స్థాయిలో ఇదిగోండి ప్రస్తుతం రాయలసీమ మీద కూడా దీని ఇంపాక్ట్ ప్రారంభమైందా అంటే కనుక, ఎందుకు ఇంకా అంత దూరంలో ఉందంటే దాని కేంద్రానికి సంబంధించి. అంటే మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక రాయికి ఒక తాడు కట్టారు, అనుకుందాం. ఏమవుతుంది, మీరు ఇలా గింగిరాలు ఇలా తిప్పుతూ ఉంటారు కదా, ఇలా తిప్పుతూ ఉంటారు. అంటే ఇది సెంటర్, ఇది కేంద్రం, ఆ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది కదా. సో ప్రెసెంట్ ఈ సెంటర్ అంటే గింగిరాలు కొడుతున్న ఈ కేంద్రం కాస్త దూరంగా ఉంది. కానీ ఆ రాయికి మీరు ఇలా పట్టుకుని ఇలా గింగిరాలు తిప్పుతూ ఉంటే ఈ రాయి ఆ పాయింట్ దగ్గర, ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వేలు పెడితే రాయి మీకు తగులుతుంది కదా. సో అలాంటిది మాట. అంటే ప్రస్తుతం దీని సెంటర్ కాస్త దూరంలో ఉండొచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం అంటే ఇది ఇక్కడ ఉండి ఇలా గింగిరాలు కొట్టిస్తుంది అనుకుందాం. ఇలా గింగిరాలు కొట్టిస్తున్నప్పుడు ఇది తీరాన్ని తాకుతున్న క్రమం. ఆ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు గమనిస్తే తమిళనాడుకు సంబంధించి విజువల్ చూడండి. తమిళనాడు దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది, ఎక్కడే చెన్నైకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది 25 సెంటీమీటర్లు. గుర్తుపెట్టుకోండి, 24 గంటల్లోని 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇక్కడ నుంచి మన రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. దీని పర్ఫెక్ట్ పిక్చర్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బహుశా ఇక్కడ మనకి కాస్త క్లమ్జీగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది.
ఇక్కడ మాత్రం మనకి చాలా క్లియర్గా ఉంది. ఇదిగో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఇదిగోండి రాయలసీమలో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మీరు చూడొచ్చు. తమిళనాడు మీద ఇంపాక్ట్ ఉంది, ఇటు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దక్షిణ కోస్తా అంతే విజయవాడ వరకు కూడా మనకి కాస్త ఇంపాక్ట్ అనేది దీని మీద మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ రిపోర్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది, దాంతోపాటు రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది, అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది ఈరోజు మధ్యాహ్నానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు అంటే రాత్రి 12 ఆ ప్రాంతానికి, కాస్త 8, 9 ఆ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి ఉంది, రాత్రి 11 గంటల ప్రాంతానికి అల్పపీడనానికి ఇదిగోండి ఇది దాని కేంద్ర ప్రాంతం, కేంద్రం గురించి మాట్లాడుకునే క్రమం. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు చూస్తే కనుక పుదుచ్చేరి, చెన్నై ఈ ప్రాంతాల మీద దీని ప్రభావం అనేది మనకి కనిపిస్తోంది. ఇంకాస్త క్లోజ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇటు తిరుపతి, నెల్లూరు ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి గాయస్తో మాట్లాడినప్పుడు ఆయన గొడుగు పట్టుకొని కనిపించారు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందని చెప్పే ప్రయత్నం చేయండి. నేను లాస్ట్ లైవ్లో వచ్చినప్పుడు చాలా మంది రియాక్ట్ అయ్యారు అండ్ మిడిల్ ఆఫ్ ద లైవ్లో చాలా మంది జాయిన్ అయ్యి దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఇటు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు వరకు కూడా దీని ప్రభావం మనకు కనిపిస్తుంది. మీరు చూస్తే కనుక కర్నూలు, ప్రొద్దుటూరు, హిందూపురం ఇక్కడ కాస్త గాలుల ఇంపాక్ట్ కనిపిస్తుంటే ప్రొద్దుటూరు చాలా దగ్గరగా బెంగళూరు నుంచి ఈ బెంగళూరు, మైసూరు నుంచి మొదలుపెట్టి సేలం, అలాగే పుదుచ్చేరి, నాగపట్టణంలో మనం చూసాం ఏకంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే. ఈ రోజు బహుశా పుదుచ్చేరి, చెన్నై ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇంకాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి చెన్నై నుంచి మొదలు పెడితే సూళ్ళూరుపేటలో బహుశా ఇప్పుడు వర్షం కాస్త గట్టిగానే పడుతుందని భావించాలి, ఎందుకంటే తీర ప్రాంతం మీరు చూపిస్తాను ప్రకారం. సో ఇక్కడ ఎటువంటి వర్షపాతం ఉంది అనేది వాట్ ఐ డూ జూమర్త్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి నేను జూమర్త్ సాయంతో వచ్చేసే ప్రయత్నం చేశాను ఇక్కడికి. అండ్ కరెక్ట్గా మీరు గమనిస్తే ఇదిగోండి చెన్నైతో పాటు నెల్లూరు, ఒకసారి నెల్లూరులో భారీ వర్షం పడుతోందని చెప్పి మనకి సమాచారం అందుతున్న క్రమంలో ఒకసారి నేరుగా నెల్లూరు వెళ్ళిపోదాం. నెల్లూరులో ఎటువంటి పరిస్థితి ఉందనేది మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి గయాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నెల్లూరులో ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి అప్రమత్తతో అక్కడ అధికారులు ఉన్నారు, ఎటువంటి వర్షం పడుతోంది, గాలుల తీవ్రత ఎలా ఉంది, రేపటికి ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది, ఇన్ఫర్మేషన్ అందించేందుకు గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, మనకు అందుతున్న సమాచారం, మనకున్న సోర్సెస్ ప్రకారం ప్రస్తుతం చూసుకుంటే ఇటు నెల్లూరులో వర్షం పడుతుంది, భారీ వర్షం ప్రారంభమైంది అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఎటువంటి పరిస్థితి ఉంది, గాలుల తీవ్రత ఎలా ఉంది, అండ్ ఇప్పటికే ప్రారంభమై ఉంటే కనుక రేపటికి ఎలా ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సచిన్, ఈ ద్వితీయ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హెవీగా ఉదయం నుంచి వర్షం అయితే కురుస్తా ఉంది. అయితే చెన్నై దగ్గరలో ఉండడం వల్ల చెన్నై, సూలూరుపేట అదేవిధంగా తల ప్రాంతాల్లో అయితే హెవీగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. చెన్నైకి సమీపంలో నుండి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మాత్రం ఉదయం నుంచి అయితే హెవీగా వర్షం అయితే కురుస్తుంది. ఇది పుదుచ్చేరికి 300 కిలోమీటర్ దూరం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తుఫాను కారణంగా ఈ రాత్రి కూడా అప్రమత్తం ఉండమని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దించడం జరిగింది. అయితే తీర ప్రాంతాలు అంటే తల నుంచి సుమారు ఒంగోలు వరకు సముద్ర తీర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రాంతాల్లో సుమారు ఒక 32 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికి 1500 మందిని ఆ పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు, ఇది చాలా ఎఫెక్ట్ గా ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఉదయం నుంచి అయితే నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే వర్షం కురుస్తుంది. అయితే
గాలులు ఏం లేదు, వర్షం మాత్రము కుంభవర్షం కురిసే విధంగా ఉంది. అయితే రాత్రికి మాత్రము హెవీగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు ఇప్పటికే ఇచ్చేయడం జరిగింది. అదే విధంగా మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి కూడా కలెక్టరు ఎస్పీలతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళు ముందుగానే సూచనలు చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టపు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎంఆర్ఓ, ఆర్డీఓలతో పాటు డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులను కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలకే వాళ్ళను ఆ ప్రాంతాలకు పంపించడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో పూరి గుడిసెల్లో, అదేవిధంగా రేకుల ఇళ్లలో ఉండే వాళ్ళని మొత్తాన్ని తీసుకుని వచ్చి సురక్షిత ప్రాంతాల్లో అయితే ఈ పాటికే పెట్టడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా మీద బాగా ఎఫెక్ట్ కనిపించే ప్రమాదం ఉందని కూడా అధికారులు అయితే ఈ పాటికే అప్రమత్తం చేశారు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉన్నారు. సచిన్, రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి గాయస్, ఎందుకంటే ప్రస్తుతం దాని ప్రభావాన్ని ఒక్కసారి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి విజువల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. తమిళనాడులో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, చాలా దగ్గరగా గింగిరాలు కొడుతూ ఒక్కసారి నేను జూమ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా ఎరుపుమయం అయిపోయింది. సముద్రానికి సంబంధించి మ్యాప్ లో చూసే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూడొచ్చు, లో ప్రెషర్ కి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇది దాదాపుగా తీరానికి చాలా దగ్గరగా చేరుకుంటున్న క్రమం మీరు చూడొచ్చు. నాగపట్నం నుంచి పుదుచ్చేరి, చెన్నై ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ వరకు నెల్లూరు మీద కూడా, అంటే ఇదిగో ఆ ప్రభావాన్ని మీరు చూస్తే ఇటు తెలుగు నాట ఇది ఇబ్బందికర వాతావరణం సృష్టించబోతుందనే ఇంటికి బలం చేకూర్చేలాగే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే లో ప్రెషర్ మీరు చూస్తే కనుక ఆ మ్యాప్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే తిరుపతి, సూళ్లూరుపేట ఈ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందో మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ. సో ఒక్కసారి వర్షం ఎలా పడుతోందని మాట్లాడుకునే క్రమంలో నేను ఇక్కడ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి సినారియో ఉందనేది ఇక్కడ దాదాపుగా తిరువనంతపురం మాట్లాడుకుంది. ఓ మై గాడ్, డైరెక్షన్ మారింది. ఇది కాస్త ఇప్పుడు ఇటువైపు వెళ్ళే అవకాశాలని చెప్పి చాలా మనం బహుశా లాస్ట్ ఎపిసోడ్లో, లాస్ట్ స్టోరీలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది కాస్త ఉత్తర వైపు వచ్చిన ఉత్తర వాయుదేశం వైపు వస్తే కనుక మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి సడన్ గా ఇప్పుడు డైరెక్షన్ మార్చుకునే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం చాలా తింగరగా ప్రవర్తిస్తుందని చెప్పుకోవాలి ఈ తుఫాను. ఎందుకంటే ఇప్పుడు ఈశాన్య వైపు వెళ్ళబోతుందని అనుమానం కలుగుతోంది. ఇది ఈశాన్య వైపు వెళ్తుందా, లేకపోతే తూర్పు వైపు ఇంకా వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ డైరెక్షన్ మార్చుకుంటే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ మీద మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒకవేళ దిశను మార్చుకొని అటువైపు వెళ్ళిపోతే కనుక కాస్త బలహీనపడే అవకాశం ఉంది. కూడదు అనుకునే క్రమంలో, ఎందుకంటే ఇదంతా కూడా గెస్సింగ్, ఒక విధంగా చెప్పాలంటే గెస్ మాట. సో ఇది జూమర్తో సాయంతో చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి విండి సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదంతా కూడా ప్రస్తుతం ఇదిగోండి లో ప్రెషర్ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఎంత దగ్గరలో ఉందో మీరు చూడొచ్చు. దాని ప్రభావానికి సంబంధించి రిమెంబర్, ఇప్పటికే ఈ తుఫాను శ్రీలంకలో బీభత్సాన్ని సృష్టించింది. శ్రీలంకలో బీభత్సాన్ని సృష్టించిన క్రమంలో ప్రస్తుతం మనకి చాలా దగ్గరగా చేరుకుంది. మరి కొద్ది గంటల్లోనే ఇది మన తీరానికి చేరుకోబోతుంది. రిమెంబర్, తీరాన్ని చేరుకుంటున్న సందర్భంలో దీని తీవ్రత ఉంటుంది. చేరిన ఆ కొద్దిసేపు చేరుకున్న కొద్దిసేపు మాత్రం కాస్త తక్కువ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని బ్యాండ్స్ కావచ్చు, వాడో ఇటునేవి అవి మళ్ళీ తీరానికి చేరుకున్న క్రమంలో ఎక్కువ ఉంటుంది. అంటే తీరానికి చేరుకున్న క్రమం, తీరాన్ని తాకే క్రమంలో ఎక్కువగా ఉంటుంది. తీరాన్ని దాటే క్రమంలో కాస్త బలహీనంగా ఉంటుంది. తీరాన్ని దాటేసిన తర్వాత మళ్ళీ దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇది తీరానికి సంబంధించి తాకుతున్న క్రమం గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప తీరాన్ని దాటే అంశం, ఎందుకంటే ఇది డైరెక్షన్ తీసుకుని బంగాళాఖాతంలోకి వెళ్ళిపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. కాబట్టి ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. కడప డిస్ట్రిక్ట్ లో బ్రదర్ టుడే అంటూ కూడా చెప్తున్నారు. రైల్వే కోడూరులో ఫుల్ రైన్ అంటూ మనోజ్ కమెంట్ చేస్తున్నారు. కడపలో కూడా కాస్త వర్షాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఈ క్రమంలో ఒకసారి నేను మళ్ళీ మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం తిరుపతి నుంచి అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి వర్షం నమోదవుతోంది? ఈ రోజు రాత్రి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అధికారులు ఎలా అలర్ట్ అయ్యారు అక్కడ? దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలో మొదలైందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఉదయం 8 గంటల వరకు కూడా ఒకలాగా ఉండింది వాతావరణం. అయితే ఉదయం 9 నుంచిగా పూర్తిగా మార్పు చెందింది. తేలికపాటి వర్షపాతం అయితే నమోదవుతుందని చెప్పాలి. ఎదురుగాలులతో కూడుకున్నటువంటి తేలికపాటి వర్షం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా నమోదవుతుంది. అయితే అప్పుడప్పుడు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కంటిన్యూగా మాత్రం తేలికపాటి వర్షం తిరుపతి జిల్లాలో నమోదవుతుంది. అదే రకంగా చిత్తూరులో కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఇక దిత్వా తుఫాన్
జిల్లాకు చేరుకున్నట్టుగానే భావించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే మనం చూస్తున్నాం శ్రీలంకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా రెండంతల భద్రత ఏదైతే కట్టుదిట్టమైనటువంటి